ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. బాగుండరా? ఈ రోజు దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 123వ కీర్తన 1వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఇక్కడ భక్తుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడా, ఇదిగో నీ తట్టు నా కనులెత్తుతున్నాను. ఎలాగా కనులెత్తుతున్నాడో కింద వచనంలో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక దాసుడు యజమానుడి తట్లు ఎలాగైతే తన చేతుల వైపు చూస్తూ అలాగే ఉండిపోతాడో, అలాగే దాసి తన యజమానురాలు తట్టు ఎలాగైతే తన చేతుల వైపు చూస్తూ సహాయం కోరుతూ ఉంటుందో, దేవుని సహాయం నా మీదకి వచ్చు అంతవరకు కూడా నేను ఎదురు చూస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం కూడా ఆలోచించాలి ప్రియమిత్రులారా. చాలా సార్లు మనం దేవుని దగ్గర సహాయాన్ని కోరుతాం, ప్రార్థన చేస్తాం, కానీ దేవుని సహాయం వచ్చేదాకా మనం ఎదురు చూడం. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు, కానీ ఆ సహాయం పొందుకోవడానికి మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు తప్పక సహాయం చేసేవాడే, కానీ ఎదురు చూడకపోవడం ద్వారా, ఇదిగో వెయిట్ చేయకపోవడం ద్వారా ఆ సహాయాన్ని మనం కొన్నిసార్లు పొందుకోలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని కుమారుడా, నువ్వు ఏదో దేవుని దగ్గర సహాయం కోరడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభా నాకు ఈ మేలు చేయి, ప్రభా నాకు ఈ కార్యం చేయి, ప్రభా నా జీవితంలో ఈ అద్భుతం చేయని ఎంతగానో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, వెయిట్ చేయండి, ఓపికగా ఎదురు చూడండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ భక్తుడు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఒక దాసుడు యజమానుని యొక్క చేతుల వైపు ఎలాగైతే చూస్తూ ఎదురు చూస్తాడో, అదే రీతిగా దేవుడి తట్టు అలా ఎదురు చూస్తున్నా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినమున నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, దేవుడిని అడగాలి, ఇచ్చేంత వరకు ఎదురు చూడటం ప్రారంభించాలి. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఆయనకు తెలుసు ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో. దేవుడు సమస్తం ఎరిగిన వాడు కనుక ఆయన ఆలస్యము చేసినప్పటికీ లేదా త్వరపడినప్పటికీ ఆయన మనకు అనుగుణంగా మనకు మేలు జరిగేలాగే దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు అనే విషయాన్ని మనం తేటగా తెలుసుకోవాలా. ఒకవేళ నీ ప్రార్థనకు ఆలస్యమైందా, ఒకవేళ నీ జీవితంలో కార్యం జరగాల్సిన ఆలస్యమైందా, దేవుడు తప్పక నీకు ఏ పరిస్థితుల్లో అవసరమో తప్పక ఆ పరిస్థితుల్లో ఇస్తాడు. కానీ మనం తొందరపాటు పడటానికి వీలు లేదు. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నుండి అయినా ఆశగా దేవుని వైపు ఎదురు చూడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తున్నాడు. తప్పక అడగండి, ఆశగా దేవుని వైపు ఎదురు చూడు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, నిజమైన అయినా మీకు లెక్కలేని స్తోత్రాలు అయ్యా. మేమునైనా అడుగుతున్నాం, కానీ ఎదురు చూసే స్వభావం మాలో లేదు అయ్యా, ఓపికగా ఉండే స్వభావం మాలో లేదు. అందుకే ఈ రోజు తేటగా నాతో మాతో నీ ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నేను నీ బిడ్డలు బలపరచబడటానికి సహాయం తెచ్చిన, కృపలతో నింపబడటానికి సహాయం తెచ్చాడు ప్రభువా. మిమ్మల్ని అడిగి ఎదురు చూడగలిగిన స్థితిని ఆయన బిడ్డలకు దయచేయండి. వారి అక్కర అవసరత ప్రతిదీ మీకు తెలుసు ప్రభువా. ప్రతి అవసరతని నామంలో తీర్చే దేవుడు ప్రభువా. మీరే నేను బిడ్డలకు సహాయం దయచేసి మేలు చేయమని, ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఈ రోజు వాగ్దానం ద్వారా బలపరచబడి, ఎవరైతే ప్రభువా నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తా తప్పక సహాయం చేస్తాడని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వారికి అద్భుతమైన కార్యములు మీరు చేయమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి, అనేకులకు మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.